హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్ ప్రెజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ దగ్గర అయితే ఉన్నాము. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ టవర్స్ బ్యాక్ సైడ్లోనే ఉంటాయి అన్నమాట ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్టు. గతంలో అంటే 2014 నుండి 19లో ఉన్న గవర్నమెంట్ అప్పుడైతే హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం అప్పుడు ఓపెన్ చేసిన గంటలోనే ఇక్కడ ఎన్ని ఫ్లాట్స్ అనేవి బుక్ అయిపోయినాయి. దాని తర్వాత దీనికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు. దాని తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఏంటంటే ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అనేది ఆగిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ గవర్నమెంట్ మళ్ళీ మారింది కదా, పాత గవర్నమెంట్ వచ్చింది కాబట్టి దీని గురించి అయితే ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ మళ్ళీ స్టార్ట్ చేయడం కోసం టెండర్లు అయితే పిలిచారు. గతంలో ఈ పనులు ఆగకపోవడం వల్ల దాదాపు గవర్నమెంట్కి 200 కోట్లు అయితే నష్టం అయితే వచ్చింది ఈ ప్రాజెక్ట్ వల్ల. కానీ అయినా నష్టం వచ్చినా సరే ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ స్టార్ట్ చేయడం కోసం టెండర్లు అయితే పిలిచారు. ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ మొత్తం 12 టవర్లు, 1200 అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి ఈ ప్రాజెక్ట్లో. G+18 పద్ధతిలో అయితే నిర్మిస్తున్నారు. ప్రెజెంట్ ఇప్పుడు దీనికోసం బడ్జెట్ అయితే 930 కోట్లు అయితే అవుతుందని చెప్పి అంచనా అయితే వేశారు. దీనికి సంబంధించిన పనులు ఇంకా స్టార్ట్ చేయలేదు. టెండర్లు పిలిచారు కాబట్టి ఆ టెండర్లు ఎవరు దక్కించుకుంటారో దీనికి సంబంధించిన పనులు అనేది స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత కూడా మీకైతే అప్డేట్స్ అనేవి ఇస్తాను. ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది ఇదే అన్నమాట. మొత్తం ఈ చుట్టూతర అయితే వస్తాయి అపార్ట్మెంట్స్. మొత్తం 12 అపార్ట్మెంట్స్ అయితే వస్తాయి. 12 టవర్లు, 18 అంతస్తు అంటే G+18 అంటే ఆలోచించుకోండి, చాలా హై రైజ్ అపార్ట్మెంట్స్ అన్నమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.